యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు నిజమేనా? భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమున చీవిడువకను, యెహోవా నన్ను చెరదీయును, ఆపత్కాలమున చేయవిడువకను, యెహోవా నన్ను చెరదీయును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వాక్యాన్ని ఈరోజు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యోదాను గూర్చియు, యూదాను గూర్చియు, యెరూషలేమును గూర్చియు, యెరూషలేమును గూర్చియు, ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చదవాలి, గట్టిగా చదవాలని ఆశిస్తున్నాను. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు అందరూ చదవాలి. స్టడీ 1 2 3 గట్టిగా. యెషయాకు కలిగిన దేవోక్తి, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తూ ఉంటుంటే చాలా ఆశ్చర్యంగా కనబడుతూ ఉంది. దైవజనుడు యెషయాకి దేవుడు బయలుపరిచిన మాట 2వ వచనం మనం చూస్తున్నప్పుడు, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఆమేన్. ఇది యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి అని చెప్తా ఉన్నాడు. అంటే యూదా రాజ్యము గూర్చి, ఏ రాజ్యము? దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యము. యూదా రాజ్యము చాలా భయంకరమైనటువంటి శత్రువుల చేత తరమబడింది. తరిమిన వాడు ఎవరంటే చాలా భయంకరమైన క్రూరుడు ఉన్నాడు. ఆ రాజు పేరు అష్షూరు రాజు. ఏ రాజు? వాడు భయము కలగజేస్తూ ఉండేవాడు, ఎప్పటికప్పుడు ఆందోళన కలగజేస్తూ ఉండేవాడు.
ఏ రాజు పరిపాలనకు వచ్చిన వాడిని భయపెడతా ఉంటారు వీళ్ళు. అంత భయంకరమైనటువంటి పగపట్టి శత్రువులుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క యోధా రాజ్యంలో ఉన్న బిడ్డలందరినీ భయపెడుతూ ఉండేవారు. వీరి మందిరము కూల్చబడింది. వీరి మందిరము పాడైపోయిన సమయంలో దేవుడు మరలా బలమైన కార్యము ఈ ప్రజల పక్షముగా దేవుడు చేశాడు. ఈరోజు వర్తమానం ఏంటంటే, ఏ మనుషులు భయపెడతారో, ఏ మనుషుడు మన మీద పగపట్టి మన నాశనం కోరుకుంటారో వారి ద్వారా దేవుడు మరలానికి సహాయం చేయని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీలు యెరూషలేమును గూర్చి, యూదా రాజ్యమైన దక్షిణ రాజ్యము గురించి వారు వేదన చెందుతున్నారు. మందిరం అంతా పాడైపోయింది. పాడైన మందిరాన్ని, ఆ స్థలములో ఉన్నటువంటి విలువైన రాళ్లను, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా శత్రువు రాజైన పట్టుకెళ్ళిపోయాడు. ఇంకా మందిరం మీద నమ్మకమే పోయింది. ఇశ్రాయేలీలకి మందిరము మీదే ఆధారపడతారు వారు. వారందరూ ఏడుస్తూ ఉన్నారు, మందిరము లేదు మనకి, శత్రువు రాజు కూల్చేసాడు, పోయింది, మనకి ఇంక దేవుడు లేడు. దేవుడు గనక మందిరములో ఉంటే మందిరం పాడవకుండా ఉండనే. రకరకాలుగా ఉన్నప్పుడు దైవజనుడు అయినటువంటి యెషయాని దేవుడు లేవనెత్తి బలమైన వాక్కు ప్రకటిస్తూ ఉన్నాడు. 2వ వచనములో, అంచె దినములలో, చదవండి, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించి. మందిరము లేదనుకుంటున్నారు కదా, చెప్పు. దైవజనుడా యెషయా ప్రవక్తకు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తెలియపరిచిన ఈ దర్శనము చెప్పు. ఇశ్రాయేలీల మధ్యకి వెళ్ళి యెషయా దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, దేవుని జనాంగమా, మీరు దిక్కులేని వారు కారు, మీరు భయపడకండి. మందిరం లేదు, మందిరం పోయింది అనుకుంటున్నారేమో. మరలా దేవుడు తన మందిరమును, మందిర పర్వతమును పర్వతముల కంటే, ఏమన్నాడు అక్కడ, పర్వతమున శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇలా చెబితే ఎవరైనా నమ్మగలమా మనం? పాడైన కుటుంబం కోసం మనం ఏడుస్తూ ఉంటే, నీ బిడ్డలు రాజ్యాన్ని పాలించేవారుగా అయిపోతారు, నీ కుమారుడు రాజకుమారుడు అవుతాడు, నీ భర్త రాజకుమారుడు అవుతాడు, నీ భార్య గొప్ప యజమానురాలుగా దీవెన కలిగిన పాత్రగా ఉంటుంది, వాడబడుతుందంటే కష్టకాలంలో ఈ మాటలు ఏదైనా నమ్మబుద్ధి అవుతుందా? నమ్మలేం. కానీ దేవుడు ఎలా చేస్తాడో నాకు ఆశ్చర్యం కలిగింది. ఎజ్రాలోకి వెళ్తే ఒకసారి ఎజ్రా గ్రంథం తెరవండి, 6వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఎంత భయంకరమైన మనుషుడో వాడు, అష్షూరు రాజు. వాడే భయపెడతా ఉండేవాడు, వాడే అనేక సమయాలు గాయాలు చేస్తూ ఉండేవాడు ఇశ్రాయేలు ప్రజల్ని. వీరి ఆస్తులు లాగేసుకుంటూ ఉండేవాడు, వీరి సంపదను దోచుకుంటూ ఉండేవారు వారు. దేవుడు ఏం చేశాడంటే, ఒక రోజుని ఈ మందిర పర్వతాన్ని మీద పర్వతముల కంటే, పర్వతముల పైన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడినటువంటి ఆ పైన మందిరం ఎలా కడతానో అని చూపించాలని దేవుని కార్యము చూడండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం అందరూ చదవండి, అందరూ బైబిల్ తెరవండి. ఏలయనగా, అందరూ గట్టిగా చదవాలి. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై, మందిరము పని విషయమై వారి చేతులను
వారి చేతులను బలపరచుటకు. చూడండి, వారి చేతులను బలపరచడానికి యెహోవా అష్షూరు రాజు, చూడండి, యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి. అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి. ఎవరు హృదయం అది? అష్షూరు రాజు. అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసాడు. ఆమేన్. ఇశ్రాయేలీలు మందిరం కట్టాలని ఉంది కానీ చేతిలో వనరులు లేవు, డబ్బులు లేవు. కట్టాలని వారికి ఉంది. కడతామనే నమ్మకము దైవజనుడి ద్వారా ప్రకటించడాన్ని బట్టి ఉంది, కానీ డబ్బులే. దేవుడు కార్యము చేసేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరు హేళన చేశారో, ఎవరు పదే పదే గాయము చేశారో అయోధ్య రాజ్యానికి, యూదులు, ఇశ్రాయేలీలకి, ఆ శత్రువునికి బాధ పెడుతూ వచ్చినటువంటి శత్రువు అయినటువంటి అష్షూరు రాజుకి దేవుడు ఒక్కసారి హృదయము మార్చేశాడు. ఆమేన్. హృదయమును ఇశ్రాయేలీల వైపు తిప్పేశాడు. హృదయం మారిందనుకోండి, ఏమైందో తెలుసా? బాధ పెట్టేటువంటి అష్షూరు రాజు సహాయం చేయటం మొదలుపెట్టాడు వీరికి. ఆమేన్ అనండి. మనల్ని ఎవరు బాధ పెడతారో వారి హృదయాలు దేవుడు మారుస్తాడు. మనల్ని ప్రేమించేవారు మనకు సహాయం చేయరు, కానీ మనల్ని బాధ పెట్టేవారు సహాయం చేసేవారుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దీవెన వాక్యం ఏంటంటే, మీరు ఊహించని స్థలములో నుండి సహాయం మీకు అందబోతా ఉంది. మీరు ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు, పెళ్లిళ్ళు చేయటం ప్రారంభిస్తారు, మీరు వ్యాపారాలు ప్రారంభిస్తారు, మీరు అప్పులు తీర్చడం మొదలు పెడతారు. మీరు దేవుని సాక్షిగా ఉండటానికి సమయం ఆసన్నమైంది. కట్టిన హృదయాలన్నీ దేవుడు మీ వైపు త్రిప్పునుగాక. హృదయం మారితే మార్పు వస్తుంది అనుకోండి. ఒక భార్య పెంకు భార్య లాగా ఉంటుంది. ఆ భార్య హృదయం మారింది అనుకోండి, భర్తను ఎలా చూసుకుంటుంది? గట్టిగా చెప్పరు. ప్రేమ అంటే ప్రేమ అంటే ఎలాగా? ఒక్కొక్క ఆమెకి ఇంకా ఎక్కువ ప్రేమ అయిపోయింది అనుకోండి, తిరగలేని ప్రేమ ఉంటుంది ఒక్కొక్క మనిషి. మొన్న ఒక ఆమె ఏడుస్తూ ఉంది. భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడే సరిగ్గా ఫిట్స్ వచ్చినట్టు పడిపోతుంది. చాలా బాధపడి ఆయన ఓదార్చి ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడు. మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తున్నాడు, ఎలా ఉన్నావు, హలో డియర్ డార్లింగ్ ఎలా ఉన్నావు అని ఫోన్ చేసేవాడు. కొంచెం ఇప్పుడు బాగానే ఉంది, మీరు వెళ్ళాక కొంచెం పర్వాలేదు, మళ్ళీ నీరసంగానే వస్తుందేమో అని భయం వేస్తున్నాం. భయపడకని అరగంటకి ఫోన్ చేస్తూ ఉన్నాడట. ఎవరు? భర్త. చివరికి మొన్న వచ్చి సికింద్రాబాద్లో మా ఇంటికి వచ్చి చెప్పాడు, పాస్టర్ గారండి మా ఆవిడ గురించి ఎక్కువ ప్రార్థన చేయాలండి అన్నాడు. అన్నాను, ఒక రకమైన ఫిట్స్ వ్యాధి వచ్చిందండి అన్నాడు. ఎన్నాళ్ళ నుంచి వచ్చిందండి అన్న? ఈ మధ్య ఒక 6 నెలల నుంచి వచ్చిందండి అన్నాడు. ఫిట్స్ వస్తున్నాయా? ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అన్నాను. సరిగ్గా నేను ఆఫీస్కి వెళ్ళే ముందే వస్తుందండి అన్నాడు. ఫిట్స్ ఎప్పుడో అర్ధరాత్రి గడో మధ్యాహ్నమో పగలో అలా వస్తుంటుంది. శరీర బలహీనతను బట్టి నీ భార్యకు వచ్చిన రోగం చాలా విచిత్రంగా ఉందన్నాను. నిజమేనండి, నేను ఆఫీస్కి వెళ్దామని అంతా రెడీ అయిపోయి టకప్ చేసుకుని బెల్ట్ ఎట్టుకుని బటన్స్ చక్కెలా పెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్దాం రెడీ. బ్రేక్ఫాస్ట్ పెడుతుందండి, బ్రేక్ఫాస్ట్ తింటాను, క్యారేజీ పెడుతుంది, క్యారేజీ పెట్టిన పడిపోతుందండి అన్నాడు. అని పడిపోయి పెద్ద కేకలు చేస్తుందండి. మరలా నేను ఆమెను ఓదార్చి బలపరిచినప్పుడు కాసేపుడు కవర్ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాను.
సరే నీ భార్యని తీసుకురా అన్నాను. భార్యకి చెప్పాట, నీకు ప్రార్థన చేయిందని ఇసాక్ పాస్టర్ గారి చేత నువ్వు రా అన్నాడంట. నేను రానందంట. ఎందుకంటే దానికి తెలిసి అది రోగం కాదని. ఆమెకు రోగం అని ఈడనుకుంటున్నాడు. తీసుకొచ్చాడు. మొత్తం మీద వస్తావా రావా అంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఏ అమ్మాయి ఎలాగుందన్నాను. బాగానే ఉందండి. నువ్వు పడిపోతున్నావంట, ఫిట్స్ కింద వస్తున్నాయంట అన్నాను. ఫిట్స్ కింద వస్తున్నాయండి, పడిపోతుంది, చెప్పు అన్నాడు. ఏమోనండి, అది ఏం జరుగుతుందో నాకు తెలియదు అంది. నేను అన్నాను, నువ్వు కొద్ది నిమిషాలు బయటికి వెళ్ళాను నా భర్తని. నేను మీతో మాట్లాడాలనుకున్నాను పాస్టర్ గారు అంది. ఏంటమ్మా అన్నాను. ఏంటంటే ఆడంటే నాకు పిచ్చి ప్రేమ అండి. ఏమంది? నా భర్త ఎంత మంచోడు అంటే పిచ్చి ప్రేమ, ఎవరైనా లాగేసుకుంటారేమో ఈయనని. అలాగే యాక్షన్ చేస్తున్నాను అంది. అలాగే యాక్షన్ చేస్తే ఎలాగా అవుతుంది అన్నాను. ఆఫీస్కి వెళ్తున్నాడు కదండి, నేను వెళ్ళేటప్పుడే పడిపోతున్నాను కదండి. తన మనసు అంతా నా గురించి ఆలోచిస్తే వెళ్తాడు. ఆఫీసులో ఉన్నప్పుడు, డ్యూటీ చేసినప్పుడు, అయ్యో అది ఎలాగుందో, తిన్నదో, తాగిందో, పడిపోయిందా అని చూస్తుంటాడు. గంటకి ఫోన్ చేస్తాడు. అలా పడిపోలేదనుకోండి, ఈ ఫోన్ కూడా చేయడండి ఈడంతా. అంటే కొంతమంది లవ్ ఒక రకంగా ఉంటుంది, కొంతమంది ప్రేమ ఒక రకంగా ఉంటుంది. చివరిగా భర్తతో చెప్పాను, ఇదిగో నీవు రోజు ఆఫీస్కి వెళ్ళాక గంటకి ఫోన్ చేస్తూ ఉండు, ఇంకా రేపు నుంచి జబ్బు రాదని చెప్పాను. అదేంటంటే అన్నాడు. అదే దేవుడు బయలుపరిచాడని చెప్పాను. అంతే కదా మరి. రెండో రోజు పడిపోలేదు, ఫోన్ చేస్తున్నాడు గంటకి. ఎలా ఉన్నావు? ఏమో ప్రార్థన చేసాక చాలా బాగుంది అన్నది. అది బహుశా మీ విజయవాడ ఆడపడిసే ఉంటుంది, చాలా తెలివైంది. కొందరు చాలా తెలివిగా మాట్లాడుతుంటారు. ఏదేమైనా జ్ఞానం చొప్పున కాపురం కట్టుకోవాలనుకుని ఇలాంటి యాక్షన్లు చేస్తుంటారు. ప్రియులరా, బాగా ఆలోచన చేయండి. ప్రేమ ఎక్కువైపోయినా కష్టమే, ప్రేమ తగ్గిపోయినా కష్టమే. ఇక్కడ అష్షూరు రాజు చాలా బాధ పెట్టేవాడు. సడన్గా దేవుడు తన మనసును మార్చాడు. బాధ పెట్టి వారి ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయి వారిని మనస్సు నెమ్మది లేకుండా చేసేటువంటి అష్షూరీయులు పాలించే రాజుకి దేవుడు హృదయాన్ని మార్చాడు. మార్చినప్పుడు రాజు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని బాధ పెట్టను, మీరు మందిరం కట్టుకోండి, మీకు ఏం కావాలో నేను సహాయం చేస్తానని చాలా వనరులు పట్టుకొచ్చి అష్షూరు రాజు ఇశ్రాయేలీయులకి పట్టుకొచ్చి పెడితే, ఇశ్రాయేలీయులు ఎత్తైన కొండ మీద దేవుని మందిరము కట్టుకున్నారు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ ప్రవచనమైనా, ఏ దర్శనమైనా అద్భుతముగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా చెప్పాలి. ఈరోజు నేను ఎలా బ్రతకాలి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, ప్రశ్నార్థకంగా అయిపోయాను అని ఏడుస్తున్నావు కదా. శత్రువుల హృదయము దేవుడు నీ వైపు త్రిప్పుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఆమేనని చెప్పండి. దేవుడు నీ దగ్గరికి నువ్వు ఊహించలేని సహాయకులను దేవుడు నీ దగ్గర పంపిస్తున్నాడు. ఎందుకంటే నీ మీద గొప్ప దర్శనం ఉన్నది, నీ మీద గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆనాడు ఆ మందిరానికి ఇచ్చిన దేవుని వాక్కు ఈ కృపాకాలంలో నీ ఇంటి కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని అన్ని పర్వతముల కంటే, ఎత్తైన కొండల కంటే పైన దేవుడు స్థిరపరచబోతున్నాడు. అంటే బలమైన ఉద్యోగము నీ బిడ్డకి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మంచి ఉద్యోగములో దేవుడిని కుటుంబాన్ని స్థిరపరుస్తున్నాడు. మంచి గృహాన్ని స్థిరపరుస్తాడు. నీ ఇంటిలో చీకటిని తొలగించి రక్షణ భాగ్యమునిచ్చి ఎత్తైన కొండ మీద ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే కుటుంబముగా దేవుడు నీ కుటుంబాన్ని మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారితో గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించండి. ఇంతకాలము గాఢాంధకారములో ఇలా పడిపోయినని అనుకున్నావేమో, దేవుడు అంధకారములో నుండి తెచ్చి ఎత్తైన కొండ మీద నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయన నిన్ను విడువడు, చెయ్యి విడువడు. 2వ వచనం మరలా చదువు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంచె దినములను
అంచెదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి అందరూ గట్టిగా చెప్పాలి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఈ నీ ఇంటి పక్కన ఉన్న వారి ధనవంతుల కంటే, మీ ఊర్లో ఉన్నటువంటి కోటీశ్వర్ల కంటే, ఆమేనండి, మీ ప్రాంతంలో ఉన్న గొప్పవారి కంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎత్తైన కొండ పైన స్థిరపరచబోతున్నాడు. నమ్మిన వాదులు గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. ఆయన వాగ్దానం చేశాడు, దానిని ఆయన నెరవేరుస్తాడు. నేను విజయవాడలో ఒక చాలా విలువైన మనిషిని కలిశాను మొన్న. మంచి రాజకీయ నాయకుడు, ఆయన వస్తున్నారు తొందరలో. ఆయన నన్ను మాట్లాడుతూ అన్నారు, మీకేం కావాలి పాస్టర్ గారు అన్నారు. ఏదో మాట్లాడుతూ మాకు ప్లేస్ కావాలని చెప్పాను. మీకు ఎంత ప్లేస్ కావాలన్నాడు. బోల్డ్ అంత ప్లేస్ కావాలని చెప్పాను. దేనికి అన్నాడు? ప్రార్థనకి. ఎస్. ఇంకో తను అన్నప్పుడు అన్నాడు ఆయన, మీకు ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ ఇప్పిస్తాను. నేను ఎందుకు వాళ్ళని వెళ్ళాడు కానీ తెలుసా అండి, మీరందరూ సొంత కార్లు వేసుకొస్తే పార్కింగ్ కూడా స్థలం కావాలి మనకు. దేవుడు మిమ్మల్ని ఎత్తైన కొండ పైన హెచ్చరించబోతున్నాడు. మీరందరూ పట్టు చీరలు కట్టుకుని వస్తారు తైలాభిషేకానికి, ఒంటి నిండా బంగారాలు వేసుకుని రావాలి. మీరందరూ కూడా సింగారించుకుంటూ రావాలి, అందరూ కేకలు వేసుకుంటూ రావాలి, సొంత కారులో రావాలి, రక్షణ సాక్ష్యం కలిగి. ఏంటి మీరు ఇంతలాగే ఎప్పుడు పైకి వెళ్ళిపోయారని అప్పుడు మీరు చెప్పాలి, నాలో యేసు ఉన్నాడు. యేసు మమ్మల్ని కొండల కంటే పైన స్థిరపరిచాడు. మీ వ్యాపారాలు బాగుంటాయి, మీ చేతి పనులు బాగుంటాయి. దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. మీరు ఇలాగే ఉండరు. వచ్చే రోజుల్లో మన ప్రార్థనా శక్తి పరిచర్య టాప్ లెవెల్లో వెళ్ళబోతాం. ఆమేనండి. అందుకనే మీ పిల్లలకి దేవుడు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడు. మీరేం భయపడకండి. ఈరోజు కొంచెం కష్టం ఉన్నా, అప్పులున్నా, ఇబ్బందులున్నా, అవమానమైనా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మాట ఏంటంటే, అక్కడ రాశాడు, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఆమేన్. మందిర పర్వతము. ఇంకా ఆత్మీయంగా చూస్తే పేతురు అంటాడు, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. ఎవరు ఆలయము? నీవే దేవుని ఆలయము. ఈ దేహము దేవుడిచ్చినటువంటి కృప ద్వారా స్థిరపరచబడి ఈ ఆలయములో ఆయన ఉన్నాడు. నీ ఆలయములో ఆయన ఉన్నాడు. నీ చిన్న గుండె ఎత్తైన కొండ మీద ఉండబోతోంది. అక్కడికి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఉండాలంటే అక్కడ నిన్ను గణపరిచి నిన్ను బలపరిచి ఆయన మహిమపరచబడాలంటే శత్రువుల కష్టాన్ని దేవుడిని దగ్గర తీసుకొస్తాడు. శత్రువులు మిత్రులుగా మారి పట్టుకొస్తారు. ఎవరి ద్వారా జరుగుతుందో నీకు తెలియదు. నీ కుటుంబానికి సహాయం చేయటానికి దేవుడు కొంతమంది మనుషులతో మాట్లాడబోతూ ఉన్నాడు. అందుకనే అష్షూరు రాజు హృదయము ఇశ్రాయేలీల వైపు త్రిప్పినప్పుడు ఇశ్రాయేలీలకి సంతోషమైపోయింది. భయపడకండి, ఇక సమయం ఆసన్నమైంది. నేను ఈ సంవత్సరమే ఎక్కువ ఆశీర్వాదాలు మీలో చూడాలని కోరుకుంటా ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించబడిపోయి, మీరందరూ కూడా దీవించబడి మీ గ్రామాల్లో ఉన్న చర్చిలకి మీరు మహారాజులుగా వెళ్తూ ఉంటే అనేక మంది మిమ్మల్ని చూచి మీరు నమ్మిన దేవుడు గొప్పవాడని తలపోసుకుంటారు. ప్రతి చోట ఆయన సాక్షిగా ఉంటారు. ఇంకా ఏం తెలుసు, ఇంకా ఏమన్నాడు తెలుసా? స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. తర్వాత ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. అనేక మంది అన్యజనులు ఎదుట దేవుని సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు ఏమీ లేదని బోడి నీ దగ్గర ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు నీ మాట కూడా విలువ ఉండదు.
నీ దగ్గరికి అన్ని ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నీదొక్క మాట ఎన్నో కోట్ల విలువైన మాటగా మారుతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇప్పుడు బహుశా నీకు ఆస్తి లేదని, ఐశ్వర్యం లేదని, బంగారం లేదని, అన్నీ అమ్మేసుకున్నావని ఎవరు నీ దగ్గర రావట్లేదేమో. ఆశీర్వాదముతో దేవుడిని నెత్తైన కొండ మీద పెట్టినప్పుడు ప్రవాహం వచ్చినట్లు వస్తారు. ఆమేన్. నీతో సలహాలు తీసుకుంటారు, నీ బ్లెస్సింగ్స్ కావాలంటారు. దేవుడు హెచ్చించడం మొదలు పెడుతున్నాడు. ఈ నెల నుండే, ఈ రోజు నుండే నమ్మితే గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. అష్షూరు రాజు హృదయమును దేవుడు త్రిప్పుతాడు. నీ ఇంట్లో ఎంత ఖర్చు ఉందో అంత వస్తుంది. ఆయన ఇవ్వగల సమర్థత. ఇంకా కిందకి చదివితే ఇక్కడ ఏమన్నాడంటే 4వ వచనం చదవండి. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చు, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను, అందరూ చదవాలి, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొడుదురు. ఆ జనము మీదకి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. అంటే దేవుడు నిన్ను ఎత్తైన కొండ మీద నిలబెడతాడని సాదృశ్యముగా ఆత్మ నిన్ను బలపరుస్తాడు. మీరు మంచిగా నిలబడతారు, తర్వాత మీ ఇంట్లో యుద్ధాలు జరగవు. హలో, ఏం జరగవు? మీ ఆయన ఎటకారాలు మాట్లాడ్డా నిన్ను, ఇంకా నువ్వు కూడా నీ భర్తని ఎటకారంగా మాట్లాడు. మన భార్య భర్తలు ఇద్దరు కార్లు వెళ్తున్నారట. కార్లు వెళ్తుంటే చిన్న రోడ్లు వెళ్తున్నారు పల్లెటూరులో. మన సంక్రాంతికి వెళ్ళినట్టు వెళ్ళలేరేమో. అక్కడ 2 గేదెలు ఒక దూడ అడ్డొచ్చినాయట. ఏంటి? 2 గేదెలు, చెప్పాలి గట్టిగా, 2 గేదెలు, దానికి పుట్టిన దూడ ఒకటి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డాయి. అలాగా అంటే రోడ్డు క్రాస్ అవుతూ అలా ఉండిపోయింది. ఈ భర్త అన్నాడంటే కారులో డ్రైవింగ్ చేస్తూ, ఇదిగో ఇదే మా అంగారు అత్తగారు. ఏంటి? పెద్ద గేది మా మాంగారు, దాని భార్య మా అత్తగారు అన్నాడట. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ ఎవరు? బుల్లుదోడ. చెప్పరే మీరు? అది భార్య కదా. ఉడుకుపోయిందంట ఈ పిల్ల. ఉడికిపోయి సరే అలాగా మూతి బిగించుకుని కూర్చుంది. అన్నాడు, పడింది. మళ్ళీ కొంచెం మడుపులోకి వెళ్ళాక 2 గేదెలు 2 దూడలు అడ్డొచ్చినాయంట. అప్పుడు ఇదందంట, ఇదిగో మా మాంగారు, అది మా అత్తగారు. ఈ బుల్లుదోళ్ళు 2 ఉన్నాయి కదా, ఒకటి మా ఆయన, ఒకటి మా ఆడబడుచు అందంట. సరిపోయింది ఆడికి. ఈడు ముఖం బిగిసిపోయాడట. మళ్ళీ భార్య అందంట, నీకే కాదు మాట్లాడటం, నాకు వచ్చు కనుక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి ఎటకారాలు మాట్లాడుకో. నువ్వు మాట్లాడినంటే నేను మాట్లాడినాను. ఇద్దరు ఒడంబడికడు చేసుకుని ఇంక సమాధాన పడ్డారట. ఎటకారాల వల్ల మీ అమ్మలాగా, మీ నాన్నలాగా, లేదా ఇళ్ళలాగా ఏదో ఒకటి, ఏదో ఒక యుద్ధము, ఏదో శోధన ఇంట్లో అయితే దేవుని కృప ఏంటంటే మీ ఇంట్లో యుద్ధములు రావు. ఇంకా మీ మాటలు చాలా పవిత్రముగా ఉంటాయి. భార్య భర్తలు మాటలు ఎప్పుడైతే జ్ఞానయుక్తముగా ఉంటాయో అవే పిల్లలకు వస్తాయి. నువ్వు భర్తను ఎంతగా రెస్పెక్ట్ చేస్తావో, నీ భార్యను నువ్వు ఎంతగా గౌరవిస్తావో అవే పిల్లలు నేర్చుకుంటారు. ఎదిగినప్పుడు వారికి అయ్యే వస్తాయి. ప్రియులరా, మరలా మీ జీవితాలు
ఎత్తైన కొండ మీద దేవుడు కట్టబోతున్నాడు. మీకు శత్రువుల నుండి సహాయం రాబోతుంది. మూడవది, మీ ఇంటిలో యుద్ధ సామాగ్రి, ఖడ్గములన్నీ కూడా నాగటి కక్కులుగా, యుద్ధములు జరగకుండా యుద్ధములు ఆగిపోతాయి. ఆమెనని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. యుద్ధాలు ఎందుకు వస్తాయి? భార్యాభర్తల మధ్య. మొన్న ఒక ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది. మొత్తం వాళ్ళ బంధువులు పట్టుకుని తీసుకొచ్చి నాకు ఫోన్ చేశారు. అన్నాను, వెళ్ళిపోతున్నానండి, ఇంక చచ్చిపోతానండి. ఎలా చచ్చిపోతావు అన్నాను. రైలు కింద పడి చచ్చిపోతాను. వీళ్ళే లాక్కొచ్చేసారు. అది అన్నాను. ఎందుకన్నాను, నేను దాచుకున్న డబ్బులన్నీ మా ఆయన పట్టుకుపోయాడండి. అది ఎక్కడ పట్టుకుపోయాడు అన్నాను. వారం రోజులైందంటే దోస్తులతో వెళ్ళిపోయాడు. తాగి మొన్న వచ్చాడు. నేను వెతుక్కుంటే డబ్బులు లేవు. ఏం చేసావంటే అవన్నీ ఆమ్మని మింగేసాను అన్నాడు. ఇంకా వాడు ముఖం చూడాలని లేదండి. నాకు ఈ కాపురం వద్దండి. ఎంతో కష్టపడి అనేక గృహాల్లో పనిచేసి డబ్బులు సంపాదించి పెట్టుకుంటున్నాను. ఈ మనుషుడు తాగుబోతుగా ఉండి దోస్తులతో తిరుగుతున్నాడు. ఇంకా నా ప్రాణం విసిగిపోయింది. పోట్లాడాను, గొడవలు పెట్టుకున్నాను, మారట్లేదు. అందుకే చనిపోవడానికి వెళ్తున్నాను. ప్రతి ఇంటిలో యుద్ధాలు, గొడవలు, ఆర్థిక సమస్య వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ దినము దేవుని కృప ఏంటంటే మీ ఇంట్లో ధనము సమృద్ధిగా ఉండటం మీరు చూస్తారు. లోకంలో పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుడు నీ ఇంటిలో సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానము చేశాడు కనుక. పర్వతముల కంటే, ఎత్తైన కొండల కంటే పైన దేవుడు నిన్ను స్థిరపరచుతున్నాడు. నీ పాపములు క్షమించాడు. యేసు నామములో మీ పాపములు క్షమించబడ్డాయి. మరలా ఆస్తికర్తగా దేవుడు నిలబెడుతున్నాడు. మరలా నీ జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీ గుండెలో దేవునికి చోటిస్తే చాలు. మన దేహములో ఆయనకి చోటిస్తే. మా ఊర్లో నేనే దరిద్రుడిగా ఉన్నాను. మా గల్లీలో నేనే దరిద్రునిగా ఉన్నాను. నా పిల్లలకే చదువు లేదు, నాకే ఉద్యోగం లేదు, నా భర్త బ్రతికేలాగుంది, అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నామేమో. వారందరి ముందు దేవుడు ఎత్తైన స్థానంలో, జిల్లాలోనే ఎత్తైన స్థానంలో పెడతాడు, రాష్ట్రంలోనే ఎత్తైన స్థానంలో పెడతాడు, దేశంలోనే బహు గొప్పవారు ముందే దేవుడు నీ బిడ్డను నిలబెడతాడు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవా నాకు నీవు శత్రువు ద్వారా సహాయం చేస్తావా, నా చేతులను బలపరుస్తావా. ఈరోజు ఇచ్చిన వాక్యం బాగు. అల్లరైపోయినటువంటి మందిరము మరలా తిరిగి నిలబెడతానని మాట్లాడావు. ఇదిగో యుద్ధములు ఉండవు, ఖడ్గాలన్నీ కూడా పనిముట్టులుగా మార్చుకుంటారు. అంటే నీవెంత ఆశీర్వదిస్తావు బాబు. అందరూ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ఎక్కడున్నవారు అక్కడే రెండు చేతులు స్ట్రైట్ గా పైకెత్తి, నాకు నువ్వు కావాలయ్యా, నా గుండెలో నువ్వు ఉండాలి బాబు, నా గుండె నిండా నువ్వు ఉండాలయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాకు తండ్రిగా ఉండు. చేయి ప్రార్థన. దేవుడు సమయం ఇచ్చాడు. నిన్ను పిలిచి ఉద్యోగం ఇస్తాను. పెండ్లి సంబంధం నీ ఇంటికే వస్తుంది. ఆయన నిన్ను తలగా చేస్తున్నాడు. నిన్ను ఆయన ప్రేమిస్తాడు. ఎవరు నిన్ను కూల్చేయాలనుకున్నారో, ఎవరు నువ్వు పాడైపోవాలనుకున్నారో, ఎవరు నీ బిడ్డలు పైకి రాకూడదు అనుకున్నారో, వారే నిలబెట్టడానికి రాబోతా ఉన్నారు, సహాయం చేయడానికి రాబోతున్నారు. ఆయన మరలా నిలబెట్టువాడు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. ప్రార్థన చేయండి. ఏడుస్తున్నావా? ఏం చేసినా మట్టి అయిపోతుంది, ఏది కలిసి రావట్లేదు, బ్రతుకంత ఎలాగైపోయాను, జీవితం అలాగైపోయిందని అనుకుంటున్నావా?
ఏడో మంచి రోజులు వచ్చినాయి నీకు. ఈ నెలలో ఇంకా మరొక కార్యాన్ని చూస్తావు. శత్రువులు నిన్ను పలకరిస్తారు. శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్ల నన్ను పరుణ చేయించున్నాడు. సాధికర జలములు అయితే నన్ను పరుణ చేయించున్నాడు. నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తున్నాడు. శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచుచున్నాడు. నా బిడ్డల జీవితం ఏంటని ఏడుస్తున్నావా? నా బ్రతుకు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఈ మనిషితో ఉండలేనని ఏడుస్తున్నావా? నేను ఎక్కడికైనా పారిపోవాలని ఉంది, చనిపోవాలని ఉంది, నాకు బ్రతకాలని అసలు లేదు అని ఏడుస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ అప్పులన్నీ ఆయన తీర్చేస్తాడు. నువ్వెక్కడికి పారిపోవద్దు. నువ్వు సూసైడ్ చేసుకోవద్దు. నీ గుండెలో ఆయనకి చోటి. ఆయన నిన్ను పర్వతముల పైన, పర్వతముల కంటే, కొండల కంటే ఎత్తైన స్థలములో నీ బిడ్డను నిలబెట్టబోతున్నా, నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నా. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. యేసు న్యాయాధిపతి, న్యాయాధిపతి నీకున్నాడు. అందరూ నమస్కరించి, నాకు నువ్వు కావాలయ్యా. తెలుసో తెలియక తప్పిదాలు చేసేనేమో, నన్ను క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నీవు తప్ప నాకు ఆధారం లేదు. ఈరోజు నీ దాసుడి ద్వారా మాట్లాడు. ఎత్తైన పర్వతముల మీద స్థిరపరిచే మందిరముగా కడతానన్నావు. ఆనాటి ఆ మందిరమును నిర్మించావు. ఈనాడు మా జీవితాల్లో నీవు గుడారము వేస్తా ఉన్నావు. మా గుండె నిండా నువ్వు ఉండాలి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. అందరూ ప్రార్థన చేయండి. నువ్వు మరలా ఆస్తికర్తగా ఉండబోతున్నావు. మరలా పోయినదే నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. నీకు అన్యాయం చేయడైనా, పాపం చేయని బాబుని ఒప్పుకో. నీ నీతి నాకు కావాలి. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు కావాలి, నాకు కావాలి. నా ఇంటికి రాజుగా ఉండాలి. నాకు నీ రక్షణ భాగ్యం కావాలి. నా ఇంటి పాపాలు క్షమించండి. మా కుటుంబ సభ్యుల పాపాలు క్షమించండి, పరిశుద్ధపరచండి. అందరు రెండు చేతులు మరలా తలపైన పెట్టుకోండి. అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం అన్ని అతుకులకి ఉంది బాబు. అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం ఎటు చూచినా ఏడారులే, ఎటు పోయినా ఎండమావులే. ఎటు చూచినా ఏడారులే, ఎటు పోయినా ఎండమావులే. బ్రతుకంతా శూన్యములాయే. అందరూ రెండు చేతులు పైకెత్తి, సూర్యోదయం ఎప్పుడు కలుగునో, యేసయ్యా
బ్రతుకులో గతుకుల మార్గం. రెండు చేతులు తలపైన పెట్టుకొని భరించలే కొండలు ఎదురాయే దాటలేని తీరము మిగిలే. నేను భరించలేను బాబు అని ఏడుస్తున్నావా? ఈ కష్టం నా వల్ల కాదు, ఈ పని నేను చేయలేను బాబు, నేను బయటపడలేను బాబు. భరించలే కొండలు ఎదురాయే దాటలేని తీరము మిగిలే. యేసయ్యా దిగిరావా, వేగిరమే నువ్వు రావా, నువ్వు త్వరగా వచ్చి ఆశీర్వదించువా బాబు. శోధనలే నన్ను కుదిపివేసే, ఆదరణే నాలో కొదువాయే. ఏదో ఒకసారి కలిసి వచ్చిందంటే మరలా పడిపోయాము, మరలా మార్పు వచ్చిందనుకుంటే మరలా మారిపోయింది. చేతికి వచ్చినట్టే వచ్చి పోయింది, ఏడుస్తున్నావా? పెళ్లి కుదిరినట్టే కుదిరి చెడిపోయిందని ఏడుస్తున్నావా? గర్భం వచ్చినట్టే వచ్చి పోయిందని ఏడుస్తున్నావా? అన్ని పోయి, ఇల్లు పోయింది, ఆరోగ్యం పోయింది, ఎవరికి తెలియకూడదు అనుకున్నాను, అంత పట్టుబయలైపోయింది. ఈ అవమానం నేను భరించలేకపోతున్నాను, ఏడుస్తున్నావా? దేవుడు మరలా నిన్ను పర్వతముల కంటే ఎత్తైన కొండల కంటే పైన నిన్ను ఆయన స్థిరపరచబోతా ఉన్నాడు. ప్రభు కార్యం చేయబోతున్నాడు. విశ్వసించినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా. నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు దేవుడిగా ఉండాలయ్యా. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం.